కాళ్లకు కర్రె చెప్పులు వేసుకొని ముంగడికి నడుచుకుంటూ పోతున్న ఈ సారు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. మరి మడకశిరలనే ఉన్న సర్కారు దవాఖాన్ల సిబ్బంది ఎట్లా పనిచేస్తుర్రు ఏం కథ అని అరుచుకునేందుకు మారేశంలో ఇట్లా మంచిగానే బయలుదేరిండు. గేటు లోపలికి పోకముందే సెక్యూరిటీ గార్డ్ తన సెల్ ఫోన్ తీసుకొని ముంగడికి సాగిండు. అదో ఆడ కూర్చున్న నర్సు మేడం మంచిగా ఫోన్లో మూతి పెట్టి మంచిగా రీల్స్ చూస్తున్నదా, లేకుంటే వాళ్ళ ఇంటోళ్ళు ఏమన్నా మెసేజ్ పెడితే చదువుకుంటున్నదో ఏమో కానీ లోపలికి ఎవరు పోతున్నా గమనించనంత బిజీగా ఉన్నదంటే వార్డులకు పోయేటోళ్ళను కావాలి బాగానే కాస్తున్నట్టు అనిపిస్తలేదు. ఇక లోపలికి పోయిన సారు డాక్టర్లు యాళ్ళకు వస్తుర్రా, ట్రీట్మెంట్ మంచిగా అందిస్తుర్రా, నర్సులు కాంపౌండర్లు కరెక్ట్గానే డ్యూటీ చేస్తుర్రా, లేకుంటే ఎప్పుడు చూడు ఫోన్లనే మూతి పెట్టి పొద్దు గడుపుతుర్రా అని దవాఖానలకు పోయిన సారు పేషెంట్లను అరుచుకుంటా బెడ్ కాడికి పోవుకుంటా అందరినీ వాళ్ళకరిచ్చిండట. ఎమ్మెల్యే ఎంఎస్ సార్ లెక్కనే అందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి సారు కూడా ఇట్లనే వెనకట రాజులు మారియేశంలో పోయి రాజ్యంలో పాలన ఎట్లున్నదో అరుచుకుంటున్నట్టు అరుచుకుంటే ప్రభుత్వ ఆఫీసుల దవాఖాన్లల్లో ప్రజలకు చేసి పెట్టవలసిన పనులు అధికారులు కూడా భయంతోనే బరాబరి చేసి పెడతారు. కానీ అందరు ఎమ్మెల్యేలకు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సార్కు ఉన్నంత మంచి మనసు ఉండాలనా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.